ఓపెన్గా మాట్లాడడం. అయితే ఇప్పుడు మీరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న సీఎం గారు అయితే డబుల్ బెడ్రూమ్లు కట్టినాయని అలర్ట్ చేసేమన్నారు, పెండింగ్ ఉంది. అవన్నీ మీరు అలర్ట్ చేస్తారు చూడండి. అందులో మీరు సెలెక్షన్ చేయాల్సిన రిక్వెస్ట్ ఏంటంటే చెప్పండి వినండి, తర్వాత చూడండి. రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, పూర్తి స్థాయిలో మీరే చూసి సెలెక్షన్ చేయాలి. మీరే చూసి సెలెక్షన్, మీరు ఎంఆర్ఓ గారు మీరు సెలెక్షన్ చేసి ఎవరైతే నిజంగా పేదలు నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. చాలా మటుకు గతంలో కావచ్చు ఎప్పుడైనా కూడా ఏమవుతుందంటే ఎవరైతే లీడర్స్ ఉంటున్నారో వాళ్ళకి లబ్ధి పొందుతారు, ఎవరైతే అందరితో టచ్ వాళ్ళకి వస్తుంది. నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఎవరికి రూట్స్ లేవు, ఎవరైతే వాళ్ళకి నిస్సాయం ఉన్నారో వాళ్ళకి ఇస్తే మంచి పని. కాబట్టి మీరు ఆ విధంగా ఇస్తారని ఆశిస్తారని చెప్పడానికే వచ్చిన. ఎందుకంటే బయట వేరే లీడర్స్ నాతో ఫోటోలు దిగుతారు, జనరల్గా నాతో ఉంటారు. వాళ్ళు ఏమైనా ఆశించి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళకి ఎవరైనా ఇచ్చినా కూడా చెల్లదు. కాబట్టి ఏది ఉన్నా కూడా మీరే పేరుగా చేయాలి. నేను యావత్ కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే మీరు ఇక్కడ ఈరోజు నేను ఆర్డీఓ గారితో ఉన్నాను. ఆర్డీఓ గారికి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా నిన్న, ఏదైతే డబుల్ బెడ్రూమ్లు పెండింగ్స్ ఉన్నాయో పెండింగ్స్ ఉన్న డబుల్ బెడ్రూమ్స్ కూడా అన్నీ అలర్ట్ చేసేయమని చెప్పడం జరిగింది. కావున దసరా లోపల అలర్ట్ చేస్తే ఎన్నో సంవత్సరాల కళ వాళ్ళ సొంత ఇల్లు కళ నెరవేర్చడానికి ఒక అవకాశం. కాబట్టి దసరా లోపల ఇవ్వాలి. అది కూడా పేరు సెలెక్షన్ జరగాలి. ఎక్కడ కూడా ఎవరైనా ఏజెంట్లు కానీ ఈ పైసల గురించి రానియకుండా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు చూసి సెలెక్షన్ చేయాలని చెప్పడానికి వచ్చాను. దయచేసి ప్రజలారా మీరు కూడా ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తే మీరే నష్టపోతారు. గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబ్బులు తీసుకుని అనేసి వాళ్ళు కూడా మీకు అలర్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు అలా అదేవిధంగా ఎవరైనా చెప్పిరా మీరు డబ్బులు ఇస్తే మాత్రం మీరు నష్టపోతారు, డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకుంటే దయచేసి మీరు ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని కలవండి. వాళ్ళే దీనికి ఇంపార్టెంట్ పర్సన్స్, మీకు ఇల్లు ఇవ్వడానికి వాళ్ళు చెక్ చేసి ఇస్తారు. కాబట్టి ఎవరంటే వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి మీరు వచ్చి వీళ్ళని కలవచ్చు. ఎలాంటి మధ్యవర్తులు అవసరం లేదని కూడా మీ అందరికి తెలుపుతున్నాను. ఎవరికైనా వచ్చి నష్టపోతే మీ ఇష్టం.